బ్రో. హాయ్. దేవరా గ్లిమ్స్ వచ్చాయి చూసారా ఎన్టీఆర్ గారివి? చూసిన. ఓవరాల్ గా ఎలా అనిపించింది గ్లిమ్స్ మొత్తం? అది గ్లిమ్సే కాబట్టి కొద్ది నార్మల్ కొంచెం ఉంది. ఏ షాట్ బాగా నచ్చింది మీకు? అదే మూన్ షాట్ ఒకటి, బ్లడ్ అను మూన్ కలిసి హాఫ్ మూన్ కలిసి చేశారు. అది కొత్తగా అనిపించిందా లేదంటే ఎక్కడైనా కొత్తగా అనిపించింది అదంతా? ఓకే, మొత్తం ఎర్ర సముద్రం గురించి అనిపిస్తుంది గ్లిమ్స్ చూస్తుంటే. మీకేం అనిపించింది ఆ సముద్రం, ఆ ఎఫెక్ట్స్? పెద్ద అంటే లాస్ట్ లో ఎన్టీఆర్ గారిది ఫేస్ కూడా రివీల్ చేశారు కదా, లుక్ వైజ్ ఎలా అనిపించారు? లుక్ బాగుంది, మరీ ఓవర్ అంటే ఓకే బాగుంది. అంతకుముందు ఆల్రెడీ ఎన్టీఆర్కి ఉంది అమ్మ లుక్ అనమాట. అంటే రాఖీ సినిమాలో సేమ్ లుక్ అంటున్నారు చాలా మంది. రాఖీ సినిమాకి దీనికి సంబంధం లేదు, వాళ్ళకి రాఖీ లుక్ కాదు. అంటే కొంచెం బొద్దుగా హెయిర్ కట్, రింగిల్ జుట్టు, అది కొంచెం రాఖీ స్టైల్ అనిపించింది. అంటే ఇక చెవులు పోగులు RRRలో ఉన్నట్టే కొద్దిగా అంతే ఉంటుంది. చెవులు పోగులు పెట్టి అట్లా మామూలు హెయిర్ స్టైల్ ఒకటి చేంజ్ ఇక ఆల్రెడీ అంత ముందు ఉండే జైలవకుష్ అలాగా ఉంటుంది. కొరటాల శివ దర్శకత్వం ఎలా అనిపించింది? అంటే కొంచెం డిఫరెంట్గా అనిపించింది ఆ గ్లిమ్స్ చూసిన తర్వాత మీకు? కొద్దిగా అనిపించింది డిఫరెంట్గా అంత. ఇంకా టీజర్ని బట్టి చెప్పలేస్తాం ఇంకా ఎట్లా చేస్తారు అనేది. ఇప్పుడు ఓకే అన్నట్టు కోసం వెయిటింగ్ ఫర్ టీజర్. ఓకే బ్రో, థ్యాంక్ యూ. సో ఎన్టీఆర్ గారిది గ్లిమ్స్ వచ్చాయి చూసారా? చూసాను. సో ఎలా అనిపించింది ఓవరాల్ గా? నాకైతే నిన్న చూసినా కూడా ఇంకా మైండ్లో అదే రన్ అవుతుంది, అంత బాగున్నాయి గ్లిమ్స్. ఇంకో హైలైట్ ఏమనిపించింది? హైలైటా ఆ సముద్రంలో ఉన్న ఫైట్లో లైక్ హాఫ్ మూన్ ఉంటుంది కదా, విలన్లని పొడిస్తే ఆ బ్లడ్తో కవర్ అవుతుంది చూడు, అబ్బా అది వేరే లెవెల్ షాట్ అండి నిజంగా. సో కొరటాల శివ గారి డైరెక్షన్ ఎలా అనిపించింది? అంటే డిఫరెంట్గా అనిపించిందా? డిఫరెంట్ అనిపించింది. ఎన్టీఆర్ ఇంత బోల్డ్గా చూపించిండు, బాగా హెవీగా చూపించిండు, చాలా హ్యాపీగా అనిపించింది. ఈ April 5th మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్కి వేరే లెవెల్ పండగ. సంక్రాంతి అయిపోయిన తర్వాత మళ్ళీ ఏప్రిల్ ఒక పెద్ద పండుగ వచ్చినట్టు ఉంటుంది ఎన్టీఆర్ ఫ్యాన్స్కి. గ్లిమ్స్ చూస్తుంటే మొత్తం ఎర్ర సముద్రం మీదే స్టోరీ నడుస్తున్నట్లు అనిపిస్తుంది. మీకేమనిపించింది? ఎర్ర సముద్రం మీద నడుస్తుందంటే అది వేరే ఉంది స్టోరీ, బట్ దాని గురించి ఆ ఫైటింగ్ సముద్రంలో ఉంది, ఒకటి హెవీ ఫైటింగ్ ఉంది అందులో. ఆ బ్లడ్ కోసం అనేసి ఇంకా అలా కనెక్ట్ అయిపోయింది ఎర్ర సముద్రం అనేసి. చాలా ఎన్టీఆర్ గారి లుక్ రివీల్ చేశారు కదా, అది ఎలా అనిపించింది? లుక్ రివీల్ బాగుంది, ప్లస్ ఇంకోటి లాస్ట్లో డైలాగ్ డెలివరీ ఉంది, ఆ BGM అది వేరే లెవెల్ ఇంకా.